మీ జీవిత కాలంలో మీరు దర్శించిన గురువుల గురించి మీ మాట. మా అమ్మ, మా నాన్న, మా వారు కాలం చాలా క్లియర్ గా ఉన్నాను ఈ విషయం. శివతత్వం ఉన్నాం కాబట్టి మా ఆది శంకరాచార్యులను గురువులుగా భావిస్తాం. గురువులు ఎంతో మంది ఉన్నారు. గురువులందరూ ఎప్పుడు ఒక శాంతియుతమైన జీవితాన్ని, ధర్మబద్ధమైన జీవితాన్ని పాటించాలని నేర్పిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. ఆయన రచించింది భగవద్గీత. కానీ ఇవన్నీ అర్థం అవ్వాలి అనంటే వాళ్ళు చెప్పే మాటలకి మనం తల్లి తండ్రిగా ముందు ప్రప్రథమైన గురువులై మన పిల్లల్ని మనము ఒక చక్కటి మార్గంలో పంపెడుతున్నామా లేదా, పిల్లలుగా పెరుగుతున్న మనము కాలం నేర్పించే గుణపాఠాల నుంచి గురువుగా మనం తీసుకునే అనుభవాల నుంచి మార్చుకుంటున్నామా లేదా, మన ముందు ఏర్పడిన పెద్దలు పూజ్యులు నేర్పించిన దాంట్లో నుంచి ఏదన్నా తీసుకుంటున్నామా లేదా, గురుస్థానాన్ని పోషిస్తున్న విద్యాలయాల్లో వాళ్ళు నిజమైన గురుస్థానాన్ని వాళ్ళు పోషిస్తున్నారా లేదా, అన్నిటికన్నా స్త్రీకి వీళ్ళని దాటుకుని వెళుతుంటే భర్త అంతకన్నా పెద్ద గురువుగా నిలబడతారు జీవితంలో. నేను నా జీవితంలో ఇన్నేళ్ల వైవాహిక సాంగత్యంలో మా వారి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాను.